శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ధర్మము అంటే ఏమిటి? ఆ ధర్మము ఎన్ని రకాలుగా ఉంటుంది? అందులో ముఖ్యంగా మానవ ధర్మాలు, మానవులు నిత్య జీవితంలో వాళ్ళు ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏమిటి? మానవ ధర్మమే ముఖ్యంగా మీరు మాట్లాడాలి ఇప్పుడు అన్ని సమాజంలో. పరధర్మము తర్వాత దైవ ధర్మం అనే విషయ వివరణలు కొంచెం ఆలస్యంగా వస్తాం. మానవ ధర్మం ముఖ్యంగా రక్త సంబంధీకుల నుంచి మొదలు కావాలి. అంటే మన అనుకున్న వాళ్ళే మన వాళ్ళు. దైవాధీనమైన విషయ వివరణలన్నీ మాట్లాడాలి అని అంటే ఇప్పుడున్న యువతి యువకులకి కలియుగం అవ్వడం చేత ఈ యుగ ప్రభావం ఎక్కువ, మద్యం, మత్తు, మాంసం లేకపోతే ఇంకేదైనా పైశాచికత్వమైన ఆలోచనలతోని దైవాధీనమైన ఆ ధర్మం తక్కువ శాతంగానే పనిలో ఉంది. ఎక్కువ శాతంగా ఇప్పుడు మన ధర్మం అనే విషయానికి వచ్చేసరికి మన ధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, దైవ ధర్మం ఏమిటి? అసలు ధర్మం అనేది మర్మం. అయితే ఈ మర్మం అనేది మానవ శరీరాలతో సంబంధమైనది కాదు. పరమాత్ముడు అంటే మన ఆత్మకి అంతఃకరణ శుద్ధిని ఇచ్చిన ఒక మహానీయుడే అంతఃకరణంగా మనల్ని పుట్టించుకున్న ఒక దేహం పవిత్రమైనది. అది పవిత్రం ఎలా అయింది? తల్లి గర్భంలోనే 15 కర్మలని రాసుకొని పుడతాం మనం. 15వ కర్మ 16వ కర్మ వచ్చేసి పుణ్యం. ఈ పుణ్యం సాధింపులో మానవ శరీరం ఏం చేస్తుందనంటే అమ్మా, గత 25-30 సంవత్సరాల క్రితం పుణ్యం అనేది కనుమరుగైపోయింది. ఇది ముమ్మాటికి చెప్పవస్తాను. ఎందుకంటే ఈ భాగ్యనగరము ఇప్పుడు మీరన్న ఈ సోషలైజేషన్లో 25 సంవత్సరాల క్రితం పచ్చటి జీవితాలు మనందరి. ఈ కొండ ప్రాంతాలే తీసుకున్నా, ఇప్పుడున్న ఈ జూబ్లీ హిల్స్ ఇవంతా కూడా ఒకప్పుడు రావడానికి ఆహ్లాదకరంగా అనిపించేది. కంప్లీట్ పొల్యూషన్ ఏం లేదు. ఇప్పుడు చూడండి ఈ వే అనేది హెవీ ట్రాఫిక్. అంటే మనిషి ఏం చేస్తాడంటే స్వంత లాభాల కోసం అని, ఆయన వెసులుబాట్ల కోసం అని చెప్పేసి ఎన్నో 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 ముమ్మాటికి తీసుకొట్టు ఆయన గారి సొంత లాభాన్ని పొందుతూ వచ్చాడు. కానీ ఇదే మనిషి 45-50 సంవత్సరాలు వచ్చేసరికి చేసిన 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తప్పులకి వైద్యులకో రోగాలకో లేకపోతే ఇంకే దానికి పెడుతున్నారు. ఇప్పుడు మీరన్న విషయం ధర్మం ఏంది అని అంటే మానవాతీత శక్తులైన పరమాత్ముడిని కోల్చే హక్కు ప్రతి మానవుడికి ఉన్నది. కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాస్తికులు ఉన్నారుగా. ఇప్పుడు వాళ్ళు ఎలా బతుకుతున్నారు? ఒక విషయం, దేవుణ్ణి నమ్ముతూ దైవాధీనంలో ఉన్న ప్రతి సాధు సంతులు, ప్రతి ఇప్పుడు మీలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు, నాలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఎవరు ఏం పెడితే మనం బాగుపడాలి అన్న మార్గం కంటే ఎక్కువ మనకి పలుకుబడి తర్వాత గుడి దేవాలయం ఈ ఆరాధనలు ఉన్న వాళ్ళ మనకే అడుగడుగున ముళ్ళులు ఉన్నాయి. అంటే దేవుణ్ణి పరమధర్మం, ఇప్పుడు పరమాత్ముడిని ధర్మంగా పూజించాము, మనస్సాక్షితో పూజించామన్న మనకే అన్ని కఠినమైన పరీక్షలు పరమాత్ముడు పెడితే మీరు అన్నట్టుగా సామాన్యమైన వాళ్ళు ఈ దేహాన్ని ఎంచుకోరు. మనకి ఎందుకు వచ్చిన బాధలు అనేది. ఇప్పుడు ధర్మం అనే విషయం అమ్మ, ఆ మర్మం అనేది ఎలా చెప్తున్నా అంటే తల్లి గర్భం నుంచి నిన్ను నేర్పించే గుణగణాలు కలిగిన వాళ్ళకే మన యొక్క మానవ ధర్మం పనిచేస్తుంది. తల్లిదండ్రులు చూసుకోవట్లేరు ఒక విషయం, అనాథాశ్రమంలో వేస్తున్నారు రెండు విషయం, అమెరికాలో ఇంకెక్కడో పెట్టేసి నెలకింత పెన్షన్ లేకపోతే 50-20 వేలు పంపుతున్నారు. ఈ తల్లిదండ్రులు ఏమో వాళ్ళతో ఉండాలనుకుంటారు, మనమరాలతో మనమలతో గడపాలనుకుంటారు. నీ ధర్మాన్ని నువ్వు పాటించడం వదిలేసి దైవ ధర్మాన్ని పాటించే అంత హక్కు ఉందా నీకు? నిన్ను కన్న వాళ్ళకే నువ్వు దిక్కు లేకుని చోటులు పెట్టిన నీకు నీ భార్యనే నీవు మెడ మీద కాలు పెట్టి సిగరెట్ తాగి మద్యం తాగి ఏం చేస్తావో చేసుకోపో అనన్న ఈ మానవ శరీరాలకి దైవ ధర్మం ఎలా తెలుస్తుంది? తెలీదు. కాబట్టి నీ ధర్మం ఏమిటంటే నిన్ను నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పడుస్తున్నావే, కాబట్టి నీకు మానవ ధర్మం లేదు. నిన్నే నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని నీవు తక్కువ అంచనా వేసేస్తున్నావే అంటే నీకు గౌరవం లేదు. నిన్ను నమ్ముకున్న ఆ భర్త వచ్చినప్పుడు ఆ భర్తను కూడా ఎన్నో 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 విధాలుగా ఎందరో ఆడవాళ్ళు కూడా అలాగే ఉండడం చేత ఒకరినొకరు పరస్పరంగా ప్రేమలన్నిటి దూరం అయ్యి స్వార్థాలు, మనం అనుకున్నట్టు ఈర్ష్య కోపాలన్నిటి దేనికోసం వచ్చాయి అని అంటే నిన్ను అవతల వ్యక్తి ఎలా నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించావో అలాగే ఒక కుటుంబంలో నుంచి ఒక స్త్రీ వచ్చిందనో ఒక పురుషుడు కూడా అలాంటి గారావంతోనే వచ్చాడన్న విషయం చెప్పే తల్లిదండ్రులు లేరు. విద్యార్థులందరూ ఇప్పుడు ఏం చేశారు? స్టూడెంట్ ఏమన్నా హరాస్మెంటో లేకపోతే కొట్టడము, టీచర్ ఏదన్నా మందలించడం చేస్తే పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు గివ్ ఏ క్లాస్. అక్కడికి వెళ్ళి ఇలా అంటావు ఇలా అంటావు ఎందుకు అంటున్నావు అన్నారు. ఒకప్పుడు అమ్మా మీరు అనుభవజ్ఞులు కాబట్టి మాకంటే మంచి జీవితాలు చాలా చూశారు కాబట్టి మనము చదువుకునేప్పుడే వేప చెట్లు
ఒక దగ్గర కూర్చొని ఆ పలక మీద రాయడానికే మనకి ఎన్ని దెబ్బలు పడేటియో. ఆ పలక మీద 2 అక్షరాలు పట్టేటి, ఒకటి ఆ 2 ఆ, ఈ 2 పట్టేటి అందులో మళ్ళీ. లేదంటే ఆ తర్వాత మా పట్టేది, అమ్మ నా అంటే నా. అలాంటి దాంట్లో ఆ 2 అక్షరాలు దిద్దడానికి మన ఈపులు విమానం మొత్తం మోగేది. ఈరోజు 90% ఆ రోజు వీపులు పగిలిన వాళ్ళందరూ బాగుపడిన వాళ్ళే. గవర్నమెంట్ సెక్టార్ తీసుకోండి, మంచి మంచి పొలిటికల్ ఎడ్యుకేటెడ్ ఏది తీసుకున్నా కూడా ఆ రోజు ఈ వీపులు చింతపండు అయిన స్టూడెంట్సే ఈరోజు బాగుపడ్డారు. అంటే మొక్కై వంగని నానయ్య వంగున అంటే ఈరోజు నోటి ద్వారా వినట్లేరే మనుషులు. కొడదామన్నా కూడా వాళ్ళకు ఆరోగ్య పరిస్థితులు లేవు కదా. ఇప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే అమ్మా 13-14 లేదు, 13-14 సంవత్సరాలకు దే ఆర్ టేకింగ్ వెంటిలేషన్స్. వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్స్ వస్తున్నాయంటే మల్టీవిటమిన్ ట్రీట్మెంట్స్, తర్వాత వ్యాక్సిన్స్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు చిన్నగా ఉన్న సమయం ఒక 25 ఏళ్ల క్రితం ఏ వ్యాక్సిన్స్ ఉన్నాయని మన దగ్గర? 2 చుక్కలు పోలియో. ఒక టీకాకి ఇక్కడ ఉండేది, రెండో టీకా ఇక్కడ ఉండేది, అది కూడా 5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపు ఒకటే టీకా. ఇప్పుడు మల్టిపుల్ మనం తీసుకుంటున్నాం కదా. అయినా కూడా ఆరోగ్యం పరిస్థితి బాగలేదంటే నీ ధర్మంలో నువ్వు ఏం కోల్పోయావనంటే నీ ఇలవెల్పుల కులదైవాన్ని పూజించవు, అమ్మానాలని గౌరవించవు, వచ్చిన వాళ్ళని గౌరవించవు, స్నేహితుడిని నమ్మవు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి కేవలం దేవుడా నన్ను ఎందుకు పుట్టించావనంటే మరి నీ ధర్మాన్ని నువ్వు పాటించలేని వాడివి, నిన్ను నేను ఎలా చేరుకోగలను? అడగంది అమ్మ పెట్టండి, పరమాత్ముడు చేస్తాడు ఇక్కడ. వాస్తవం కదమ్మా. మానవ ధర్మం ఏంటంటే వచ్చినది ఇల్లు సంసారం అనేది గెలవకపోతే దీంట్లో శ్రీరాముడి గొప్పతనము కానీ శ్రీకృష్ణుడి గొప్పతనమే కానీ మహనీయుడు ముక్కంటి గొప్పతనమే కానీ చెప్పుకోవాల్సిన సందర్భమే లేదు ఇక్కడ. నీకు కమ్మని పాలిచ్చే నీ తల్లి ఎర్రటి కారం ముద్దలు తింటేనే కదా తెల్ల పాలు వస్తాయి, బాలెంతలు అదే తింటారు కదా. మరి ఆ మురిపాలు తాగిన నీకు ఒకసారి అమ్మా నాన్నల దగ్గర ఉండి కుటుంబాన్ని కాపాడుకోవాలన్న బాధ్యత నేర్పించలేదా? అమ్మా నాన్నలు ఎన్ని బాధలు పడుతున్నారు ఈ రోజు, ఎక్కడి నుంచో ఊర్లో నుంచి వచ్చేసి ఇక్కడ బతుకుతున్నారు కదమ్మా. సగం మంది సాటిస్ఫాక్టరీ లేని లైఫ్లో ఉన్నారు ఇక్కడ. గుడిలోకి వెళ్తున్నారు ఏదో ఆ రోజు గడవడానికి, పండగ వచ్చినప్పుడే. మిగతా రోజుల్లో గుడికి కొంత భక్తి ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు వెళ్ళట్లేదు కదా. రెండో విషయం బాగా గమనిస్తే అమ్మా, మన దగ్గర అమ్మ ముఖ్యంగా సంస్కారం గొప్పదా చదువు గొప్పదా అని అంటే ఇక్కడ చదువే గొప్పది అనే వాళ్ళే 90 మంది ఉన్నారు కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ సంస్కారహీనులయ్యే ఉన్నారు. మద్యం కానీ ఇంకేదైనా ఎన్నో దురలవాట్లు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ యుగంలో నాకు తెలిసి ఈ యుగం గురించి బహు గొప్పగా మాట్లాడాలంటమ్మా సంస్కారానికి సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడు కానీ చదువు ఉన్నవాడు ఈయన చదువుకుంటే ఒకప్పుడు చదువుకుంటే సంస్కారం వచ్చేది నాయన అనేవాళ్ళు. ఇప్పుడు సంస్కారం ఉంటేనే చదువు వచ్చిందా, ఈయనకి చదువు ఉన్నదా లేదా అని కనిపెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సంస్కారవంతమైన మనుషులను మనం ఫిల్టర్ చేయగలుగుతున్నామా, తీయగలుగుతున్నామా? ఎడ్యుకేషన్ చూడండి, ఏరోనాటిక్స్, బీటెక్, ఎంటెక్, తర్వాత అది ఎన్నెన్ని వచ్చాయో అసలు ఆ ఎడ్యుకేషన్లు మనకు తెలియదు. అన్ని ఎడ్యుకేషన్, రకరకాల ఎడ్యుకేషన్స్, రకరకాల శాలరీస్. కానీ మీరు అన్నట్టుగా మానవ ధర్మంలో డబ్బులే ఉన్నాయి కానీ అసలైన మర్మం జీవితం లేదు కదా. మీరు అన్నట్టుగా డబ్బులతో పాటు జబ్బులు కూడా ఎలా ఉన్నాయంటే కోట్లు దాటుతున్న ఇన్సూరెన్స్లు పెడితే. కాబట్టి మానవ ధర్మం మన కుటుంబాన్ని కాపాడుకోవడమే, మానవ ధర్మం మనల్ని నమ్మిన వాళ్ళకి విలువ ఇవ్వడమే, మానవ ధర్మం మనల్ని మనం కాపాడుకోవడమే. ఒక చిన్నది మీరు అన్నట్టుగా మానవ ధర్మం గురించి మాట్లాడడం కాబట్టి ఇప్పుడు తాగుబోతలు ఉంటారు తల్లి, బాగా వ్యసన పరులు కదా. మన తల్లిదండ్రులు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఒక వ్యసనపరునికి పెళ్లి చేసేసేస్తే మారుతాడు, బాగా అయిపోతాడు, బాధ్యత మార్చుకుంటుందని అంటారు కదా. ముమ్మాటికి ఇక్కడ 90%లో 10% మందే మారుతున్నారు. 90% మందికి ఆ వచ్చిన భార్య ఎంతటి బాధలు అనుభవిస్తుందంటే తల్లి బాధనేమో కన్నావు కాబట్టి ఆ తాగుబోతాడో లేకపోతే ఇంకెవరో భరించే హక్కులు ఉన్నాయి, ఎందుకంటే ఆ అమ్మ కన్నది కాబట్టి. మరి ఏ హక్కు ఉన్నదని అవం శుభం తెలియని ఆ భార్యని జీవితం అంతా వ్యసనపరుడికి ఇచ్చి మనము ఇబ్బంది పెట్టే హక్కు ఉన్నదమ్మా. ఎలా దాస్తున్నారంటే మాటని ఇక్కడ పేరెంట్స్ కూడా పెళ్లి అయితే మారిపోతాడన్న ధైర్యం తల్లిదండ్రులు చేస్తున్నారు. అక్కడ అమ్మ వాళ్ళకి తెలియకనా అబ్బాయి వాళ్ళకి తెలియకనా ఏదో విధంగా మొత్తానికైతే ఒక అమ్మాయికురాలను ఇబ్బంది పెట్టేస్తే నిజంగా అక్కడ తల్లిదండ్రులు ఏమి చేయలేక ఈ రోజు పొద్దున నేను రిసీవ్ అయిన కాలు మీకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సింది, ఎందుకంటే మానవ ధర్మంలో వచ్చింది కాబట్టి. సంస్కారం అనేది ఈ రోజు సంసారాలలో చాలా మంది ఎందుకు విచ్చలవిడతనంగా పోతున్నారనంటే ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, ఆ తల్లిదండ్రుల నిస్సహాయత స్థితి. ఇక్కడ పెళ్లి చేసుకున్న వాడు ఏం చేస్తాడంటమ్మా, ఇద్దరిని ఒకరిని మురిపానికి కన్నేస్తున్నాడు. కన్నేసిన తర్వాత అసలైన విషయం ఏం మొదలవుతుంది, ఫైనాన్స్, ఎమోషన్స్ వచ్చాక ఈ తల్లిదండ్రులకి ఏంటంటే బాధ్యత రీత్యా పెళ్లి చేసి బాగున్నాం అని అంటే ఈ మునగాడు ఎవరైతే పెళ్లి చేసుకున్న అతను చేసే పని ఏంటంటే అమ్మా ఎవరికైనా చెప్పుకో అని చెప్పేసి చిత్రవదన చేయడం, అడగకూడదంట.
ఎక్కడ పోతున్నావు అని, నీ శాలరీ ఎంత అని అడగకూడదంట, నువ్వు రెంట్ కడుతున్నావా, నేను కట్టనా, నువ్వు కట్టకపోతే నువ్వు కట్టుకో అడగకూడదేంటి స్వామీజీ, అసలు చెప్పట్లేదు. అకౌంట్ డీటెయిల్స్ చెప్పరు. సరే నువ్వు అకౌంట్ డీటెయిల్స్ ఒక ప్రైవసీ కాబట్టి ఓకే, కానీ ఒక స్త్రీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నది అని అంటే ఆ ఇంట్లో ఆర్థికంగా బాగలేదని అర్థం. ఇప్పుడు బాగా డబ్బులు ఉండే ఈ అమ్మ కూడా బాగా డబ్బులు చూస్తే ఎందుకు అడుగుతుంది? పిల్లల ఆరోగ్యం బాగలేదని అడుగుతుంది, లేకపోతే ఈమె ఆరోగ్యం బాగలేదు అడుగుతుంది, లేకపోతే ఇంట్లో మనం అద్దె ఇంట్లో ఉంటే పరిస్థితులు ఏంటి అడుగుతుంది కదా. అలా అడిగితే కూడా కోపం వచ్చి ఆవిడని కొడితే ఆ బాధ భరించలేక ఓ శరీరంలోనే దాన్ని గట్టిగా దాచిపెట్టేసుకొని ఎవరికి చెప్పుకోలేక కన్నా ఆ పిల్లలకి పాలించుకుంటూ ఏదో చేసి బతుకుతుంటే అక్కడ పేరెంట్స్ కి బాగున్నామని చెప్పేస్తారు. ఇక్కడ ఈయన గారు ఏం చేస్తారు, ఈవిడే తప్పు చేస్తుందని చెప్పి పురుషుడు చెప్పుకొస్తాడు. ఆ పురుషుడు వాళ్ళ కుటుంబాలంతా ఈవిడని శత్రువులు అనుకుంటారు. అసలైన విషయం పురుషుడు అనేది ఎందుకు కనిపించట్లేదు? ఒక మాటలో 50% పురుషులు ఇలా ఉన్నారు. అంటే వచ్చిన వాళ్ళని నమ్మకంగా ఉండి వారిని ఇంటికే పరిమితి చేసి ఇంట్లోనే ఎమ్మ శిక్షలు పెడుతున్నారు. ఇప్పుడు రెండో వర్షన్ స్త్రీల గురించి మాట్లాడితే అమ్మ, స్త్రీలు కూడా ఎలా ఉన్నారు అని అంటే నీవేంది నేనేంది నాకు అడుగు వచ్చేసారు. అలా వచ్చేసరికి ఏమైపోయింది, స్త్రీలలో కూడా ఓపిక నశించిపోయి ఒక మాట అంటే పడరు. పొద్దంతా ఫోన్లలో డిస్కషను, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అమ్మతోనే మాట్లాడుతున్నావు అంటే రోజు మాట్లాడేదా అమ్మతోనేనా, మీ అమ్మ అమెరికాలో ఉందా లేకపోతే లండన్లో ఉందా అంతరిక్షంలో ఉందా అని గొడవ మొదలైనప్పుడు స్త్రీ ఏమనాలి, తప్పైందండి క్షమించండి, నేను ఏదో ఒక గంట మాట్లాడుకుంటాను లేండి 2-3 రోజులకు ఒకసారి అనుకుంటే బాగుండు. అలా ఉండదు. ఇప్పుడు ఏంది నువ్వు ఏం చేసావు, మేము మాట్లాడుకోకూడదా, నువ్వు మీ వాళ్ళతో మాట్లాడతావా, నేను మీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఈ వర్షాలు వచ్చేసరికి ఏమైందంటే అమ్మ, వీళ్ళిద్దరిని చూసి అబ్బం శుభం తెలియని ఆ పిల్లలు ఇలా అక్షరంగా చూస్తారు, గొడవ పడుతున్నారు, తిట్టుకుంటున్నారు, భయం. అంటే వాళ్ళ లోపల చెప్పే విషయాలు కూడా ఎలా ఉంటాయంటే, వీళ్ళు గొడవ పడేసరికి ఆ పిల్లలకి ఏమవుతుందంటే అమ్మ, తెలియని ఫోబియా, ఒక రకమైన గుబులు. మన చిన్నపిల్లలు చూడండి, బయట ఉరుములు రాగానే మనం భయపడే కంటే ఎక్కువ పిల్లలు భయపడే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు ఎలా భయపడతారంటే ఆ సౌండ్లు లోపలికి వినపడుతున్నాయేమని ఒక చిన్న మూలలోకి వెళ్ళి కూర్చుంటారు. అలా ఈ చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు రాక్షసులు అయ్యారమ్మా. మనం ముమ్మటికి ఛానల్లో ఉన్నాం కదా తెలియాలి, తల్లిదండ్రులు రాక్షసుల్లాగా అయిపోతున్నారు. ఆ తల్లిదండ్రులు గొడవ పడేసరికి ఈ పిల్లలిద్దరికి ఏం భయం అవుతుందని అంటే వాళ్ళు ఆ ఎమోషన్స్ క్యారీ చేస్తారు. ఇప్పుడు శాస్త్రం ఎంత గొప్పదంటమ్మా, పిల్లలకి ఏం తెలుస్తుంది అని అనకూడదు, కామెంట్లలో వస్తాయి. ఇప్పుడు పిల్లలకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి శ్వాసని గుర్తుపట్టే గొప్ప సంస్కారం పరమాత్ముడు ఇచ్చాడు. అందుకే ఇక్కడ పెట్టి పాలిస్తున్నప్పుడు అందరి దగ్గర బిడ్డ ఉండదు, కానీ తల్లి దగ్గరకు వచ్చి చాలా 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 ఆనందంగానో లేకపోతే అదొక స్వతంత్రంగా చెప్పుకుంటది కదా. ఇప్పుడున్న విషయం ఏంటంటే మా బిడ్డలు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు మా అమ్మ నాన్న ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు ఒక విషయం, మళ్ళీ కొట్టుకోవడం ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు రెండో విషయం, ఆయన వెళ్ళిన తర్వాత ఈవిడ చిరాకులో ఉండడం మూడో విషయం, ఈవిడ ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ మైండ్ అంతా డిస్టర్బ్ అవ్వడు, ఆయన డిస్టర్బ్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చినాక కూడా ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం రాకపోవడం చేత శారీరకముగా దూరం అవుతున్నారు ఈ రోజుల్లో. ఇలా దూరం అవడం వల్ల ఏమవుతుంది, ఒక భార్య ఒక భర్తల మన శాసనాల ప్రకారంగా 15 రోజుల్లో ఖచ్చితంగా శారీరకంగా కలవాలని రాసుంది మన దగ్గర పురాణాల దేవి పురాణంలో ఉంది. అది ఎందుకంటే శారీరకంగా కలవకపోతే ప్రేమలు రావు, ఇదొక విషయం ఉంది మన దగ్గర. ఎంత గొప్పదంటమ్మా శారీరక కలయిక వైవాహిక జీవితంలో అంటే ఆ విషయాన్ని మన దగ్గర ఎల్లోరా అజంతా శిల్పాలలో చెక్కి పెట్టారు, అది దేవాలయాల్లో పవిత్రమైన కార్యమే కదా, రాసి పెట్టారు కదా. ఈ రోజులు ఎందుకు కోల్పోతున్నారు అని అంటే దే ఆర్ గెటింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ అవుట్ సైడ్ ద సొసైటీ. అలా సొసైటీలో వచ్చింది కానీ చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి కదా, నిజమైన జీవితం సంసారం కదా. అలాంటి విషయాలలో బయటకు వెళ్ళిపోయి యువతులు చెడిపోతున్న దాంట్లో మానవ ధర్మం ఎక్కడుంది బాబా? ఇక్కడ ఇంకొక చిన్న అంశం కూడా, ఇలా పిల్లల ముందు తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటే ఫ్యూచర్ లో వాళ్ళు కూడా అరాచకాలకి లేదా దుర్మార్గులుగా మారడానికి ఆస్కారం ఉంది కదా. ముమ్మాటికి మీరు అన్న శాతం ఏంటంటే 1000% అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పవచ్చు, డబ్బులున్న తల్లిదండ్రులు పెంచే వర్షన్ వేరుంటుంది, డబ్బులు లేని తల్లిదండ్రులు ఆకలి కోసము పిల్లలకి అన్ని విషయాలు తెలిసి పెంచేలేదు ఒక వర్షన్ ఉంటుంది. ఇంకో వర్షన్ కొంతమంది వెరీ 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 స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. డబ్బులు ఉన్నా లేకున్నా మానవత్వం అంటే ఏమిటి, నీ కాళ్ళ మీద నువ్వు ఎట్లా బతకాలి, నీ అంతలో నీవు ఏ విధంగా శక్తి సంపాదించాలి, నలుగురు దోస్తులతో వెళ్ళినప్పుడు గొడవ పడ్డప్పుడు నీవు ఏ విధంగా వాళ్ళతో ఏకమత్యంగా వెళ్ళాలి, ఆ రాయి తగిలిందంటే నువ్వు నెక్స్ట్ టైం అక్కడ పోకూడదు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఈ తల్లిదండ్రులు కరువయ్యారమ్మా ఈ రోజుల్లో. ఏ తల్లిదండ్రులు అంటే లక్షలు తెచ్చి ఇల్లు కడుతున్నారు కానీ కష్టం చూపించట్లేరు, లక్షలు ఖర్చు పెట్టి బట్టలు తెస్తున్నారు కానీ కట్టుకునే పద్ధతి చెప్పట్లేరు. ఈ రోజుల్లో చూడండి అమ్మా, నిండు బట్టలు లేని ఎంతమంది పురుషులు ఉన్నారు, ఆ జీన్స్ తెచ్చుకొని దాన్ని బొక్కలు పెట్టుకునడం ఉన్నదంటే
అంటే అవును, సంస్కారం చిరిగిన ఏమిటి? బట్టలు ఒకప్పుడు ఫ్యాషన్ అంట. ఫ్యాషన్, ఒకప్పుడు అమ్మా మనము ఆ వేసుకున్న చెడ్డి, మేము చిన్నగా ఉన్నప్పుడైనా సరే ఆ దుస్తులు ఒకసారి వస్తే మళ్ళీ ఇంకో ఇయరే, మళ్ళీ కనబడవు, ఆ రెండు చిరిగిపోతే కుట్టుకోవడమే. కొట్టుకునేవారు. అది కూడా ఎంతో సిగ్గనిపించేది నలుగురు నడవాలంటే, ఎవరో ఒకరు బాగుండేవాళ్ళు కదా. ఈ రోజు ఏమైపోయిందంటమ్మా, అసలైన సిగ్గు వదిలేశారు, చింపుకొని తిరుగుతున్నారు. చింపుకొని తిరుగుతున్నారు అని అంటే ఫ్యాషన్ అంటున్నారే. ఓకే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫ్యాషన్, కానీ ఇదే సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, ఓపిక లేని వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందరిని చూస్తున్న ఆ పరమాత్ముడు ఇంకా ధర్మాన్ని చూస్తలేడో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మంచివాడికి ఏమో ఈ రోజుల్లో స్థితిగతి లేదమ్మా, దుర్మార్గులకో లేకపోతే అక్రమంగానో వెన్నుపోటు పొడిసే అందరూ బాగున్నారు కదా. అసలైన ధర్మం అంటే మానవ ధర్మం అని చెప్పి నేను అన్న మీ ప్రశ్న, అసలు మానవ ధర్మం అంటేనే ఒకరినొకరు కలుపుకోవాలి, కలుపుకోకుండా ఐకమత్యమే లేని ఈ మానవ ధర్మము ఈ కలియుగంలో పనిచేస్తుందా? అప్పట్లో శ్రీకృష్ణుడు మహానీయుడు, ఆయన గారు ఒక బోయవాడి వేసిన ఆ వేటుకమ్మ కాలం చేయక ముందుకు రణరంగం ముగిసింది. రణరంగం ముగిసిన తర్వాత పాండవులంతా అడిగిన ఒక మహా ఉత్తమమైన మాట, కృష్ణ, కాలం మా చేతిలో నుంచి మీ చేతిలో నుంచి యుగం మారే అవకాశం కలియుగం కదా, రానున్న సమాజం ఏ విధంగా ఉన్నప్పుడు ఆయన ఒక వర్డ్లో 5 సత్యాలలో ఒక సత్యం మాట్లాడతాము. 8 భావులున్న ఒక అంటే ఐదుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు కలియుగంలో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ 5 విషయాలు సందర్భంగా మాట్లాడుకుంటే ఐదుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు అర్జునుడు, తర్వాత భీముడు, సహదేవుడు, నకులుడు, ధర్మరాజు, అందరు ధర్మరాజు వెళ్ళినప్పుడు అర్జునుడు మొదటగా వెళ్ళేసి రాగానే ఒక దూడ చాలా ఆతృతంగా చాలా ప్రేమతో ఆవు ఆ దూడని నాకుతూ ఉంటుంది బాగా ప్రేమగా. ఆ దూడనేమో ఆడుకుందామని వెళ్తూ ఉంటుంది, ఆ దూడనేమో అటు పోతున్నా కూడా ఆ కాలంలో అదుముకొని ముద్దులు పెడుతూ ఉంటుంది గారాభంగా. ఆ ముద్దులకి ఆ బిడ్డ చాలా అతలకుతలం అవుతూ ఉంటుంది, అంటే అయిష్టం అనిపిస్తుంది బిడ్డకి, కానీ తల్లికి ప్రేమ అవుతుంటుంది, అంటే గారాభంగా పెడుతుంది. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఏం చూశారు మీరు అంటే, ఈ విధంగా ఒక దూడని తర్వాత తల్లి ముద్దాడడం చూసామనంటే జరగబోయేది కలియుగంలో అతి గారాభముతోని పిల్లలు తల్లిదండ్రులని గౌరవాన్ని కోల్పోతారు. ఒక విషయం చెప్తాడు, అది వివరంగా నేను మరోసారి చెప్పుకోవచ్చును. రెండో సందర్భం రాగానే మీరేం చూశారో అని అనగానే, ఒక అతను చేతుకు దెబ్బ తగిలేసేసి రక్తం పోతూ 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 ఉంటే ఆయన గారు చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. నేను హడావుడిగా వెళ్ళి, ఏమయ్యా ఆ రక్తం కారుతుంటే చెప్పిన మాట వినకుండా నువ్వు ఒక కట్టు కట్టాలా, లేకపోతే మందు పెట్టాలా, లేకపోతే ఎవరైనా సహాయం అన్నా ఆశించాలి కదా అని అంటే, ఆయన గారు అనే మాట ఏంటంటే, అమ్మా నేను కట్టను, నా రక్తం నాది, నీకెందుకయ్యా, నీ ఎవడివి అడగడానికి అని ఒక మాట. నేను సహాయం చేయాలని చూసి తట్టుకోలేకపోతున్నాను అంటే, ఈ దేవుడు నన్న పిలువయ్యా, కనీసం ఏదైనా రక్షించేది నీకు చేస్తారంటే, ఆ ద్వాపర యుగంలో దేవుళ్ళు ప్రత్యక్షమయ్యే వరాలు ఉండే కదా. ఈయన గారు ఏం చేశారంటే, ఎందుకు పిలవాలి దేవుడిని, తెలీదా దేవుడికి, తగిలిచ్చేది తెలియదా, నన్ను నొప్పికి తెలియదా దేవుడు అనేసి కట్టుకోమను అని అన్న అహంకారమైన ప్రశ్నకి మరి ఎలా నొప్పిని తట్టుకుంటావు అని అంటే, ఆ పక్కనున్న వనమూలికలన్నీ ఇలా మలిచి దాని పసరు ఇలా తాగితే అది మత్తులో ఉండిపోయి నొప్పిని మర్చిపోయారు. ఈరోజు సమాజం కూడా బాధ్యతలన్నీ మరిచేసి మత్తుల్లో సగం మంది ఉన్నారు, నేను దాన్ని ఒప్పుకుంటా, అటు స్త్రీలైనా పురుషులైనా. ఆ బాధ్యత చెప్పాక మూడో బాధ్యతని స్వీకరించినప్పుడు ఒక ఏనుగు భారెడు హైట్ ఉండి చాలా ఎత్తులో ఉండి 2 తలలతో కిందికి మీదికి ఇలా ఊపుతూ ఉంటే ఇలా ఏనుగుకు 2 తలలు కనబడ్డాయి. కృష్ణ, అసలు అంతరార్థం మాకు చిక్కలేదు అని అంటే, కలియుగంలో కూడా మనిషి లోపటొక తల బయటొక తల ఉంటుంది, బయటొక మాట లోపటొక మాట, ఆ ద్విస్వభావాల వల్ల అసలైన వాడేవాడో నిజమైన వాడేవాడో తెలుసుకోరు. ఒకటి అబద్ధాలోడో ఏమో మంచిగా కనబడతాడు, మంచోడేమో అబద్ధాలు కనబడతాడు. ఇలాంటి జరుగుతున్నాయి అన్నప్పుడు చాలా ఆశ్చర్యం గురైనప్పుడు నకులుడు వస్తాడు. నకులుడు వచ్చేసి, కృష్ణ మాకు కనబడినది ఏంటంటే 8 బావులు నిండుగా నీళ్లు పోతూ ఉన్నాయి, ఒక బావిలో నీళ్లు పోవట్లేదు, ఆ బావి 8 బావిల మధ్యలోనే ఉంది. ఈ 8 బావుల నుంచి కొన్ని నీళ్లు వచ్చి ఆ బావిలో నిండితే ఈ 9వ బావి నిండేది కదా, ఎంతో ముమ్మరంగా నీళ్ళు వచ్చేటివి కదా, దాన్ని చాలా మంది వాడుకునే వాళ్ళు కదా అని అంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన బహు ఉత్తమమైన సమాధానం ఏంటంటే, ఈ 8 బావులు ఆ నీళ్ళకి పోవు, ఇంకొక బావిని నింపవు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కావాల్సిన స్వార్థమైన వాళ్ళ ఆస్తులంతస్తులే తప్పితే అవసరమే లేదు. మళ్ళీ వీళ్ళు కొన్ని పోస్తే 8 మంది కొన్ని పోస్తే ఆ బావి నిండైపోతుంది. అంటే ఒక
నిజముగా అవసరం ఉన్న కుటుంబాన్ని కానీ నిజముగా అవసరం ఉన్న మనం ఆదుకోవడానికి 1 రూపాయి వేసి 10 మంది 10 రూపాయలు వేస్తే 10 అవుతుంది అన్న సంగతి వదిలిపెట్టి ఎవరిది వాళ్ళే కనీసం తొంగి కూడా చూడరు. ఆ బావి పక్క నుంచే వెళ్తాయంట నీళ్లు, కానీ బావిలకు పడవంట. అంటే అలాంటి వివరణ ఎందుకు ఇస్తారంటే కలియుగంలో ముమ్మాటికి ఇదే జరుగుతుంది కదా. సహాయపడే వాళ్ళు రారు, పట్టించుకోరు. డబ్బులున్న వాళ్ళు పట్టించుకోరు, లేని వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎవరి స్వార్థం వాళ్ళదే. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది 5వ విషయం వచ్చేసరికి తెల్లని పావురం ఏం చేస్తుంది, ఒక పైన ఆకాశం నుంచి అలా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ అంటే మనము దాన్ని ఎలా వివరించవచ్చు అంటే అన్నిటికంటే గాలిలో ఎక్కువ గాలిలో ఉంటుంది. అయితే ఈ పావురాన్ని కంటే ముఖ్యంగా మనం కలియుగంలో పావురం కంటే ఒక గద్దతో పోల్చవచ్చు. ఆ గద్ద ఏంటంటే అన్ని పక్షుల కంటే ఎక్కువ పైన ఉండే పక్షి అది, అంటే గాలి చాలా హైట్లో తీసుకుంటుంది. అలా ఉన్న గద్దకి ఆకలి అనే సమయం వచ్చినప్పుడు కిందికి వచ్చేసి అభం శుభం తెలియని ఒక కోడి పిల్లని ఎత్తుకపోతుంది. ఇలాగా పై నుంచి మనం తలపైకి చూసి ఎంత హైట్ లో ఉంది, ఎంత ఎత్తులో ఎగిరింది, ఎంత పవిత్రంగా తేలింటాం. అంటే మనం ఏమనుకుంటాం అంటే అమ్మా అంత ఎత్తులో ఉన్న మనిషి గొప్పవాడు అనుకుంటున్నారు కలియుగంలో. కానీ ఆ మనిషి యొక్క స్వార్థం చూసారా, అభం శుభం తెలియని వాళ్ళని వచ్చేసి కోడి పిల్ల తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి కలియుగంలో కూడా అన్నీ తెలిసిన వాడు మాత్రం వచ్చేసి ఏమీ తెలియని వాడి దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ అన్యాయం అనేది ఎక్కువ శాతంగా ప్రబలిల్లుతుంది. ఇక్కడ గద్దతోనే ఎందుకు పోల్చామనంటే పైకి చూసినంత మాత్రాన మహానీయుడు కాదు, అందరి ఎత్తులో ఉన్నంత మాత్రాన మహానీయుడు కాదు. గుణగణాలు కలిగిన వాడు, నిజమైన గుణాలు వీరన్నట్టుగా సద్గుణాలతోని మనము అవతలి వ్యక్తిని ఆదుకోగలిగిన నిజమైన ఆ ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలవడం అనేటిదే ఈ 5 నగ్న సత్యాలు అంటారు దీన్ని. అంటే చేదు నిజాలు అని అంటారు. ఇలాంటి విషయంలో అమ్మ కలియుగంలో అసలు ధర్మమే లేదు అనేటిదే మన దగ్గర భగవద్గీతలోనే కనబడిపోయింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఈ 5 సత్యాల గురించి వివరించారు. ఇలా చెప్పినప్పుడు మీరు అన్నట్టుగా ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ధర్మం అనేది ఈ 5 విషయాలలో స్వార్థమే కనబడింది. ఎక్కడా అతిగారాభం కనబడ్డది, అవసరానికి వచ్చిన వాళ్ళని ఆదుకునేది లేదు. ఆ గద్ద వచ్చేసి చిన్న కొడిపిల్లని ఎత్తుకుపోయింది అని అంటే ఈ వివరణలన్నీ చూస్తే ఎవరికి వాళ్ళే యమునా తీరే. అంటే స్వార్థం మన ఇంటి వరకు వచ్చేసి మనలో ఇబ్బంది పెట్టేంత వరకు తెలుస్తలేదు. పక్కన ఇంటి వాడికి ఎంత ఇబ్బంది ఉన్నా నమ్మిన వాడు వచ్చేసి నిజంగా అప్పులు అడిగినా ఇచ్చే స్థితిలో లేం మనం. ఎందుకంటే రేపటి రోజు వెన్నుపోట్లు ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు నీవు డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకుంటారు, కానీ మళ్ళీ నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు నీ మీద కంప్లైంట్లు పెడతారు. ఇక్కడ అలా చాలా మంది ఉన్నారు కంప్లైంట్లు పెట్టిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరి ద్వారా అమ్మ పరధర్మం ఏ విధంగా మనం పాటించగలం? మనం మన ధర్మమే పాటించలేని మనము ఇప్పుడు పరధర్మం గురించి జస్టిస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఛానళ్ళల్లో లేరు. మన ధర్మమే ఇల్లు, కుటుంబం, సంసారం, మన యొక్క జీవితం, మన చదువులు, మన ఎడ్యుకేషన్, పిల్లల భవిష్యత్తు ప్రణాళికల గురించి తటస్థంగా లేని మన జీవితాల్లో మన ధర్మంలో పరధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు మాటికి. ఇప్పుడు పరధర్మం అని అనేసరికి ఏమవుతుంది అంటే అమ్మ పరధర్మంలో దేవుడు లేడు, మళ్ళీ పరధర్మంలో ధర్మమే. అంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క విలువలు, వాళ్ళ యొక్క నైతిక శక్తులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, విద్యా వ్యవస్థలో ఉన్న గొప్పతనాలు, ఇలాంటి వ్యవస్థలే మన దగ్గర ఉన్నాయి కదా ఒకప్పుడు అని అంటున్నాం మేము. ఋషి పరంపరలో అమ్మ 100 సంవత్సరాల క్రితం గొప్ప చరిత్రలు మనవి. ఈరోజు మన భారతదేశం మీద అసలు చదువుల విషయంలో, సంస్కారం విషయంలో ఎంతటి చిన్న చూపుకొచ్చాము. వేద పాఠశాలలు లేవు ఈ రోజుల్లో, వెరీ రేర్ గా, అరుదుగా 7,35,000 వేద పాఠశాలలు ఎక్కడ? మొత్తం ఇండియా మొత్తం కలిపి 1,600 వేద పాఠశాలలు ఎక్కడ? ఇలా వేద పాఠశాలన్నీ కనుమరుగయ్యాయి. ఇలా కనుమరుగైపోయిన తర్వాత మనలో ఐక్యత లోపించి నువ్వేంది నేనేంది అని అంటే అక్కడ కూడా రాజకీయాలే. ఇప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్టుగానే వేరే వాళ్ళు వేరే ధర్మాన్ని కాపాడుకుంటున్నారు. ఒకటి, మన దగ్గర ఐక్యత లేదు. రెండోది, మనం ఐక్యతగా ఉండామన్నా కూడా ఉండించే పరిస్థితులు లేవు, ఆర్థిక పరిస్థితులు. ఇక్కడ ఎడ్యుకేషన్ చూడండి, లక్షలు పెడతాం మనం కదా. ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటే మేధావులు అవుతారు. మరి ఫ్రీ చేసేది కొత్త ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ఎప్పటికప్పుడే చెప్తారు, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము అని అంటారు. ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఒక అనుభవంగా మీరు చెప్పింది ఏంటంటే, మనం సాధువులమైన సామాన్యమైన మానవ చర్యలు అయినా కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి మీరు అన్నట్టుగానే ఇప్పుడు మనము ధర్మంలో పరధర్మం, మన ధర్మం, మానవ ధర్మం మాట్లాడిన దాంట్లో అత్యంత ముఖ్యమైన ధర్మం సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈ సనాతన ధర్మమే ఉచిత విద్య, ఈ సనాతన ధర్మమే ఉచిత వైద్యం, ఈ సనాతన ధర్మమే మద్యాన్ని ఎప్పటికీ కూడా లేకుండా బంద్ చేయడం, అంటే ఎప్పటికైనా అరికట్టాలి. ఈ 3 ఉంటేనే సనాతన ధర్మం ముందుకెళ్తుంది. అవకాశాలన్నీ నువ్వు తాగడానికి ఇస్తే మరి తాగుతూనే ఉంటారు. ఎడ్యుకేషన్కి లక్షలు పెట్టిన వాడు మరి
చదువుకొని మెరిట్ అయినాక మరి లక్షలు సంపాదిస్తాడు కదా, బాగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు మనం కూడా ప్రభుత్వ అధికారుల నుంచి అయినా చాలా మంది మేధావులందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా, భవిష్యత్తులో పిల్లలు బాగుపడాలంటమ్మా ఎడ్యుకేషన్, చదువు ఉచితంగా రావాలి. PG to తర్వాత మీరు అన్నట్టుగా KG to PG కాదు, ఏ చదువులు చదివినా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వంగా చదివినప్పుడమ్మా మేధావులు మన శాస్త్రంలో నుంచి పుట్టుకొస్తారు. ఇదే నిజమైన ధర్మం, సనాతన ధర్మంలో మొదటి స్టెప్. రెండో అడుగు ఏంటంటే అమ్మా, ఎక్కడైతే నీకు వైద్యం ఉచితంగా అందుతుందో అక్కడ వైద్యులందరూ బాగుంటారు, అక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం ద్వారా ఆరోగ్యం నిలకడ ఉంటది. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉండడానికని ఏం చేస్తున్నారు తెలుసమ్మా, వీఆర్ పేయింగ్ ఇన్సూరెన్సెస్ ఒకటి. రెండో విషయం, 50 ఏళ్ళ తర్వాత లివర్ కిడ్నీలన్నీ డ్యామేజ్డ్ బికాస్ ఆఫ్ మద్యం తాగడం చేత కదా. మరి ఈ మద్యం అరికడితే ఈ శరీరం పాడు కాదు కదా, పాడు కానప్పుడు మరి వైద్యశాలకి ఎలా వెళ్తారు? గవర్నమెంట్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు అన్న ఆ ప్రశ్నలే ఇప్పుడు మనందరం కలిసి, ఒకప్పుడు కూడా మద్యం ఉండే నా తల్లి, ఒకప్పుడు ఉంది కదా మద్యం, రాజులు తాగే సురాపానం ఉండే, కానీ ఎవరు తాగేవాళ్ళు? ఒక హక్కు, కుటుంబంలో పెద్ద మనిషి ఒక సందర్భంగా కూర్చొని తాగి దాంతో ఒక మాట్లాడే పద్ధతి బాగుండే తల్లి. ఒక 30-40 సంవత్సరాల తర్వాత కలిసిన సందర్భానికి అలా ఒక గ్లాసు 2 గ్లాసులు తాగి భోజన కార్యక్రమాలని చాలా ఉత్తమంగా తీసుకునేవాళ్ళు. ఈ రోజు ఏం తెలుసా తల్లి, ఒకవేళ ఎస్టిమేషన్ 1,00,000 రూపాయలు పెళ్లికి మన ఒక ఫంక్షన్కి అయితే అందులో 30,000 మందుకు అవుతాయి. అంటే 30,000తోని ఒక మద్యానికి సంబంధించిన విషయాన్ని మనం సేకరించకపోతే అది ఫంక్షనే కాదు అని అంటున్నారు ఇక్కడ చాలా మంది. అంటే ఇక్కడ మన సొంత తృప్తి కదా అది. మద్యం అనేది శాస్త్రంలో ఉందా? చదువు ఉంది కదా, సంస్కారం ఉంది కదా, వైద్యం ఉంది కదమ్మా. ఈ వైద్యము, చదువు, తర్వాత ఈ మద్యం 3 అరకట్టలేని మనం సనాతన ధర్మాన్ని స్థాపించలేం. ఎలా స్థాపించగలం తల్లి? నీ మనసు అంతా మద్యం మీద ఉన్నది, అదేమో దొరుకుతున్నది. అది దొరకకపోతే నీ మనసు నా వైపు వస్తుంది కదా, ఒక రోజు కాకపోతే ఒక రోజు అన్నా. ఇది లేదు మన దగ్గర. సనత్ కుమారులు ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రులు, సనక, సనంద, సనక జాతుల మన దగ్గర సనత్ కుమారుల అంటే వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులమ్మ. ఈ బ్రహ్మ మానస పుత్రులు అంటే కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ 4 పాదాలు. ఈ 4 పాదాలు వచ్చేసి బ్రహ్మ మానసాదేవి పుత్రులు. వీళ్ళు అలా పుట్టినప్పుడు ఏం చేస్తారంటే, మనం ఉదాహరణకి మన ధర్మం గురించి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మనతో పాటు ఉంటారు. వీళ్ళు ధర్మం గురించి మాట్లాడుతున్నారు అంటే మేము సేవ చేయాలి వీళ్ళకి అంటే మాకు పని పడ్డది కదా, పదండి వీళ్ళు 10 అడుగులు వేశారు, మనం 100 అడుగులు సహకరించాలి. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే, నీకు 1 అడుగు కూడా బరువు లేకుండా లేవు కదా. ఒక అడుగు నీకు సన్మానం చేస్తేనే నువ్వు రావాలి, ఒక అడుగు నీకు శాలువ కప్పుతూనే రావాలి, ఒక అడుగు నిన్ను పిలిచేసి శ్రీ 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 అని బోర్డు రాస్తేనే రావాలి. ఇన్ని స్వార్థంగా నీవు ఆలోచించిన తర్వాత ఆ సనత్ కుమారులు మరి నీతో పాటు ఎలా ఉంటారు? ఉండరు కదా. ఇప్పుడు స్టేజ్కి పిలిచారు నన్ను, ఖచ్చితంగా సన్మానం చేస్తారు, అది గౌరవం తీసుకున్నాం, చాలా మంచిది. అది వాళ్ళు ఆర్థికంగా ఎన్నో కలిపితేనే అవుతుంది కదా. అలా నాకు సన్మానం లేదనుకోండి, అయినా నేను ఈ భారతదేశ పౌరుడినే కదా. నీకు నాలుకకి ఒక శక్తి ఉంది కదా మాట్లాడేది. నీ నాలుకకి శక్తి లేనంత వరకు నువ్వు సన్మానాల కోసమే ఎదురు చూస్తావు. ఇక్కడ జరిగేది విషయం ఏంటంటే, ఋషి పరంపర అన్నది ఈ మెకాలే సిస్టమ్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్, ఈ మెకాలే సిస్టంలో ఈ ఎడ్యుకేషను తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తర్వాత సంస్కృతం, తర్వాత సోషల్, మ్యాథ్స్, ఉర్దూ కొన్ని ఇలా మనకు వచ్చాయమ్మా. 8-9 సబ్జెక్టులు కదా. ఇదంతా మెకాలే సిస్టమ్. ఇదంతా మన ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టించింది. ఇప్పుడు మన దగ్గర ఒకప్పుడు ఏముండేది అంటే, వాల్మీకి రామాయణం, మహాభారతం, తర్వాత పురాణాలు, తర్వాత వేదాలు, పఠనాలు, ఈ ఎడ్యుకేషన్. చతుర్విధాల విషయం వచ్చినప్పుడు మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, పిల్లలకి చతుర్విధాలు చదువుకునే ఓపిక లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ అక్షరమాల పలకట్లేదు నాలుక. ఎందుకంటే ఓపిక బ్రహ్మముహూర్తంలో లేవాలి కదా, తలస్నానాలు ఆచరించాలి కదా. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటో బ్రహ్మముహూర్తం సర్చింగ్ ఇన్ యూట్యూబ్ బ్రహ్మముహూర్తం అంటే అదేదో అలా దొరుకుతుందేమో తెచ్చుకోవచ్చని గూగుల్లో. ఇప్పుడు బ్రహ్మముహూర్తం 3:30కి లేచేసి 6-7 గంటల వరకు ఒక 10-12 పద్యాలు చదివి మరో ఉదయానికి చెప్పాలి అనేది జ్ఞానం లేదు ఇక్కడ. ఇంకో అదృష్టం ఏంటంటే, ఇప్పటికీ చెప్పే వేద పాఠశాలలో గురువులు ఉన్నారు, కానీ ఎందుకు పోవట్లేరు, ఎందుకు పాటించట్లేరు అని అంటే, ఈ తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేషన్లో లక్షలు సంపాదించే మార్గాలే ఎతికారు. కానీ సంస్కారవంతమైన మార్గాలు ఏమిటి? వేదాలు, పఠనాలు, సంస్కారాలన్నీ ఎలా వచ్చాయి? బ్రహ్మముహూర్తాలన్నీ ఎలా వచ్చాయి? కర్రసాము, కథసాము ఉంది మన దగ్గర, ఇవన్నీ ఎక్కడ పోయాయి? అసలు ఇప్పుడు లేవు. కుంఫులు నేర్చుకుంటున్నారు తల్లి లక్షలు ఇచ్చి, కరాటలు నేర్చుకుంటున్నారు లక్షలు ఇచ్చి కదా. ఒక వీరుడు అయినా, ఒక మంచి లక్షణాలు గలవాడైనా వచ్చాడా మరి ఎవరైనా కాపాడడానికి? నీ సెల్ఫ్ డిఫెన్స్, నీ సెల్ఫ్ ప్రొటెక్షన్, దట్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్. మీకు తెలుసా తల్లి, సభాముఖంగా మనం ఒక సందర్భం చెప్పుకోవచ్చు, అంటే మీకు కూడా తెలియాలి కాబట్టి ఛానళ్ళల్లో కూడా చాలా మందికి తెలియాలి.
మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ అడుగుపెట్టినప్పుడు మన దగ్గర ఒక గొప్ప విద్య ఉండే. ఈ చేతు ఉంది కదమ్మా, ఈ చేతు, ఈ కండ ఏదైతే ఉంటుందమ్మా, దీంతోని అవతల వ్యక్తి తలపై కొడితే మనిషి కాలం చేసేవాడు. అంటే అధర్మంగా ఉన్న వ్యక్తులకి. అంటే అంతటి విద్య మన దగ్గర శాస్త్రం ఉన్నాడు. బోధి ధర్మ ఉన్నారుగా, మన దగ్గర తెలుసు. బోధి ధర్మ ఇక్కడ నుంచి చైనా దేశంలోకి వెళ్ళి సెటిల్ అయ్యాడు అన్న విషయం తెలుసు. కానీ ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని 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 కళాఖండాలు ఇచ్చారు. అంటే ఆయన నేర్పించిన కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ విద్యలో ఇంకొక విద్య ఏముండమ్మా, ఈ మొదటిది చూపు వేలు ఉంటది కదా, ఈ చూపుడు వేలుతోని ఇక్కడ కరెక్ట్ గా ఈ బొమ్మల మధ్యలో కొడితే మనిషి కాలం చేసేవాడు. అంటే కొట్టేది ఇలా కొడితే అక్కడ కొడితే చనిపోయేవాడు. ఇలాంటి విద్యల ఒక మనిషి సుమారు 100 మందిని చంపే విద్య ఇది. ఒక వ్యక్తి సుమారు 100 మందిని. బ్రిటిష్ ప్రభుత్వం రావుడే అమ్మా ఈ విద్యని రద్దు చేసింది. తుపాకీలో నుంచి అట్లా ఇట్లా 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 వేసేసింది కదా. అలాంటి గొప్ప విద్యలు ఉన్న మన భారతదేశంలో మనం ఏం కోల్పోయామనంటే వేరే 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 దేశస్తులు మనల్ని పాలించలేదని, కానీ మనల్ని పాలించే పరిస్థితికి ఇచ్చిన అవకాశాలు కూడా ఎందరో మహనీయులే ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మనం ఏం కోల్పోయాము? అలాంటి యుద్ధాలు నేర్చుకునే సమయంకి వచ్చామా, లేకపోతే ధర్మాన్ని కాపాడుకునే సమయానికి వచ్చామా, లేకపోతే మన 100 సంవత్సరాలలో ఏమి కోల్పోయామో వాటిని అన్నిటి తెచ్చుకున్నామా అని అంటే ఇక్కడ ఐక్యత లోపిస్తూ ఉండడానికి ముఖ్యమైన కారణం కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోవడం. ఇది జరిగింది తల్లి. దీన్ని ఎవరు విడగొట్టారు? వేరే ఎవరు విడగొట్టలేరు. బాగా గమనించాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చింది, విడిపోయినాం. ఇప్పుడు మనకు కూడా ఓపిక లేక మనకి కూడా ఐక్యత లేకుండా వచ్చేసింది. రెండో విషయం, ఇప్పుడు నీకు కావాల్సిందల్లా ఏంటంటమ్మా, నువ్వు మత్తులో ఉంటేనే కదా నా మాట వింటావు, నీ ఆరోగ్యం పాడైతేనే నా మాట వింటావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరిస్థితికి 100 మార్గాలు ఉన్నాయి. మీరన్న విషయం ధర్మ మార్గానికి మాత్రం ఉచిత విద్య, ఉచిత వైద్యం, మీరు అన్నట్టుగా మద్యం బంద్ అయిపోవడం, ఈ 3 లేకపోతే మనము సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. కాబట్టి మీరు అన్నట్టుగా ఇంత లాంగ్ డిస్కషన్లో మానవ ధర్మమే ఎక్కువ శాతంగా ఉంటుంది. ఇప్పుడు పరధర్మం గురించి హక్కు లేదు మనకి. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్న దాంట్లో దైవ ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉన్నది మనకి. పండగలు, మన యొక్క సంస్కృతికి సంబంధించిన విలువలు, మన యొక్క ఆధ్యాత్మిక సంబంధించిన శక్తులని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు చెప్పట్లేరు, పాఠాల్లో లేవు, తల్లిదండ్రులకు తెలియదు, గుడులకు పోము, మరి ఇంకెక్కడి నుంచి తెలుసుకుంటాము? ఇప్పుడు గట్టిగా మనం ఒక శోభాయాత్ర అనో లేకపోతే ఇంకేదో గుడి దగ్గర పోయినప్పుడు మైకులు పెడితే అయిపోతుందా అమ్మ? అక్కడ కూడా డీజేలు అవి పెడుతున్నారు. ఆ డీజేలు కూడా హెవీ డీజేల వల్ల ఆ శబ్దాల్లో మంచి వాక్కులు ఎవరైనా మొన్న ఒక అతను చెప్పినా లేదు. మొన్న ఒక అతను ఏమన్నాడంటే, మన ఆయన ఫీల్ కావడదు, అయితే ఆయన గారు బాగా ఆడేవాడట. ఇప్పుడు ఇంత పెద్దది మిషన్ పెట్టుకొని తిరుగుతుడు. అయితే నేను అడిగినా, ఏంది చూడ్డానికి మంచిగానే ఉన్నాడు మనిషి, మాట గీట అంత బాగానే ఉందని. నేనంటే, స్వామి 20 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం ఆయన చూసేడుతుండే, మీరు పెద్ద పెద్ద బ్యాండ్లు దీంట్లో ఆయన చాలా చేసిండు. అంటే ఏమైందంటే, ఒకరోజు హెవీ సౌండ్ దగ్గర కూర్చుంటే లోపల కర్ణబేరి పగిలిపోయింది స్వామి, కొంచెం వీక్ ఉండడం చేత. ఇప్పుడు మా దురదృష్టం ఏంటంటే మా మిషన్ కూడా పనిచేస్తలేదు, చెవులో పెడితే అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను అనుకున్నా, ఎందుకలా అంటే, ఏం చేద్దాం స్వామి అంటున్నారు. యువతులు తెలుసుకోవాల్సిందే అది. హెవీ సౌండ్స్ పెట్టి 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 ఏం కోల్పోతున్నామంటే అమ్మా, వీఆర్ గెటింగ్ హార్ట్ స్ట్రోక్స్. కొంతమంది బలహీనమైన గుండెలు ఉండి స్ట్రోక్స్ వచ్చేస్తాయి. అందరు నీకు చెప్పగలుగుతారా? ఇటీవల 2-3 న్యూస్ల్లో కూడా మ్యారేజ్ లో డీజేలు పెడితే పెళ్లి కొడుకు చచ్చిపోయాడు. ఒకతను గుర్రం మీద ఉన్నాడు, ఆ గుర్రం మీదనే అలా పడిపోయాడమ్మా. ఒకతను శబ్దానికి ఎత్తుకున్నాడు, అలా పడిపోయాడు. ఒకతను వచ్చేసి అక్కడ తింటూ ఇలా ఉండి అలా పడిపోయాడు. అంటే దీని అంతా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటమ్మా, అలసిపోయి ఉంటాయి ఆ శరీరాలు. పెళ్ళి అంటే 4-5 రోజుల నుంచి నిద్రలు ఉండవు. ఆ మంగళ స్నానాలని అన్ని పెట్టేసరికి ఆ శరీరం సహకరించదు. ఆ సమయానికి వీళ్ళు పెట్టే ఆ సౌండ్కి గుండెకి మరి విశ్రాంతి లేకపోతే మరి అది ఏ విధంగా అంతమంది, మరి ఫోటోలు మనము సుమారు 2000 మందితో దిగాలి. ఆ రోజు 2000 మందితో దిగాలంటే ఓపిక ఉండకూడదా? ఆ శరీరం సహకరించాలా లేదా? ఇన్ని విషయాలు దండగ పనులు కదా. ఖచ్చితంగా తల్లి. ఇప్పుడు ఆ రోజు లేదా రాగానే ఓసారి చూసుకుంటారు, మళ్ళీ వాడి 60వ పెళ్లి రోజుకి కూడా చూసుకోరు. ఇప్పుడు 1,00,000 2,00,000 ఖర్చు పెట్టి తీసుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు షష్టి పూర్తి కూడా లేదమ్మా. ఒకప్పుడు షష్టి పూర్తి అంటే బలంగా చేసుకునే వాళ్ళు, ఇప్పుడు కొంచెంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే షష్టి పూర్తి చేస్తున్నారు. ఎక్కువ శాతంగా షష్టి పూర్తి చేసే వాళ్ళు లేరు. ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చేసుకోవట్లేరు. ఇప్పుడు పెళ్లిళ్ళల్లో లక్షలు పెడుతున్నారు తల్లి. కానీ ఇంకో పని చేస్తున్నారు బాబా, నేను గమనించింది. ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళ తండ్రి ఇంట్లో కుక్క పిల్ల
ఎవరు చచ్చిపోయినా సరే సంతాప సభ పెట్టేస్తున్నారు. ఎక్కడ పెడుతున్నారు? మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేసి అక్కడ గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసి అందరినీ పిలిచి ఓ ఫోటో పెట్టి ఇన్ని బుట్టలతో గులాబీ పూలు పెడతారు. ఆ పువ్వులు వేసి నమస్కారం చేసి ఈ రకరకాల భోజనాలు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రేమతో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏమైతుందంటే అమ్మా, ఆ జ్ఞాపకం అనేది మదిలో లేకుండా పోతుంది, చిత్రపటంలో కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఒక మానవ పబ్లిసిటీలో ఉంటుంది, పబ్లిక్ సిటీలో ఉంటుంది, సంవత్సరం తర్వాత అందరూ మర్చిపోతారు, ఆ కుటుంబంలో వ్యక్తులు గుర్తుపెట్టుకుంటారు. మీరు అన్నట్టుగానంటే ధర్మశాస్త్రమైన విషయాల్లో లోతుకు పోతూ ఉంటే మానవ శరీరం ఎందుకు అనిపిస్తుందమ్మా? బాగా గమనించాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ చేసాం మేము కూడా, LLB చేసి MBA చేసి డిగ్రీ చేసేసి ఎవ్రీ ఎడ్యుకేషన్ చేసి ఆఖరికి సాధు సంతుల లక్షణాలు తీసుకొచ్చామనంటే పరమాత్మని ఏమడుగుతామని అప్పుడు అంటే ఇంత చదువు చదివిచ్చేసేసి త్రిశూలం చేతిలో పట్టుకొని రుద్రాక్షలన్నీ శరీరానికి వచ్చేదాకా చేశారు స్వామి. అదేదో నన్ను ఇవన్నీ చదవకుండా చేయొచ్చు కదా అంటే పరమాత్ముడు ఓసారి అనిపిస్తుంది నవ్వినట్టుగా, సంస్కారం రావాలంటే చదువు కావాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉందా అని అంటే లేదు. మరి సంస్కారం ఉన్న వాళ్ళకి చదువు ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఏంది మరి మీరు మాకు ఇచ్చే ఆన్సర్ అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంది అని అంటే నీకు భవిష్యత్తు ప్రణాళికలో జరగబోయే ప్రతి సమస్య పరిష్కారం వచ్చినప్పుడు నీకు తెలిసి ఉండాలంటే చదువు, ఆ చదువుతలనే నీకు కలిగిన ఈ సంస్కారం, ఇది సంస్కారం మనం వేసుకున్నది. ఎందుకంటే మనం ఇలాగే ఉండాలి అనేది ఒక దైవం. అంటే మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అన్నట్టు ఇది మనకు ఒక కోరిక, అంటే నాకు ఒక కోరిక సాధులాగా ఉండిపోవాలనే కోరిక కదా. ఈ కోరికకి చదువు తోడైంది. ఒకవేళ నేను చదువుకొని 2 లక్షలు 3 లక్షలు జీతం సంపాదించుంటే సామాన్యమైన ఆలోచనలతో ఉండేవాడిని. ఈ రోజు 10 మందికి 10 విధాలుగా 10 సమస్యల పరిష్కారానికి పోతున్నాం అంటే ఆ చదువు అలా ఉపయోగపడింది నాకు. ఇక్కడ జరుగుతుంది అది. సంస్కారం అనేది లేని చోట చదువు నిలబడదు తల్లి, జీతం నిలబడుతుంది. మళ్ళీ లక్షల జీతాలు నిలబడతాయి. మరి సాయంత్రం కాగానే మనం నిద్ర మాత్రలు వేసుకోవాలి. నిద్ర అప్పుడు కానీ నిద్ర పట్టదు. మరి అదెక్కడి మరి మానవ శరీరాలకి దాష్టకం అమ్మ. లక్షలు పెట్టుకొని కూడా నిద్రలు లేవు ఈ రోజు, అంటే మనశ్శాంతి లేదు. ఇప్పుడు నాకు ఓవరాల్గా ఇంతసేపు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అవగతమైన అంశం ఏమిటంటే ఈ కాలంలో, ఈ కలికాలంలో ముఖ్యంగా నవ్వేడేస్ మానవుల్లో 90% మానవుల్లో సంతృప్తి అనేది లేదు, విఘ్నత అనేది లేదు, విచక్షణ జ్ఞానము లేదు, సాటిస్ఫాక్షన్ ఉన్న దాంతో సాటిస్ఫై అయ్యి జీవితం గడపడం అనేది లేదు. అలాగే హ్యుమానిటీ అనేది కూడా మాటల్లో ఉందే తప్ప చేతల్లో కనబట్టలేదు. ఇంటెన్షన్ యాక్షన్ ఇవన్నిటిని మించి వాళ్ళు చదువుకున్న చదువు ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థం కాదు. సంస్కారం అయితే మాత్రము చాలా మందిలో అడుగంటిపోయింది, కనబట్టలేకపోయింది. చాలా చాలా విషయాలు ఇప్పుడు ధర్మంలోని భాగాలే ఇవన్నీ. ఇప్పుడు మాట్లాడే విషయాలు మీరు అన్నట్టుగా ఏంటమ్మా, ఇవన్నీ మాట్లాడే వ్యక్తులు కూడా లేరు ఈ రోజుల్లో. ఎందుకు లేరు అని అంటే అమ్మ, ఈ తల్లిదండ్రుల్లోని మనం ఇప్పుడు గమనిస్తే ఆల్మోస్ట్ 40-45 years ఉన్న వాళ్ళే తల్లిదండ్రులు. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు 25-30 సంవత్సరాల కింద వీళ్ళు చిన్నోళ్ళు కదా, అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఉంటే ఈ వేద పాఠశాలలకే కానీ గురుకులాలకే కానీ గుడిలకే కానీ ధర్మమైన పనులకు తీసుకెళ్ళి ఉంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి కూడా అదే నేర్పించేవాళ్ళు వీళ్ళు. అక్కడ 30 సంవత్సరాల క్రితం కొంచెం ఆలోచన గొప్పగా చేసి సొసైటీలో మంచి పేరు రావాలనుకునేసరికి ఇప్పుడున్న వాళ్ళు ఆ పేరు ఎలా రావాలని కోరుకుంటారు. ఇక్కడ ఎవరిది ముఖ్యంగా అంటే మన దగ్గర మన కుటుంబంలో మన యొక్క పూర్వీకుల నుంచి 30-40 సంవత్సరాల క్రితమే కోల్పోయాం ఇది. ఈరోజు అమెరికాలో చాలామంది ఉన్నారు నా భక్తులు, కొన్ని ఆస్ట్రేలియాలో కొంతమంది ఏం చెప్తారనంటే భారతదేశమే స్వామి ఎలా అని మనం అడుగుతుంటాం. 1 గంట సంభాషణలో ఒక సందర్భం అంతనంటే వాళ్ళు సంభ్రమాక్షరమైన మాట ఏం చెప్తారనంటే ఆ నెలలో ఏముందోగా స్వామి, కనీసం కన్నన్న అక్కడే మొయ్యాలి స్వామి, మా ఈ చావు కనీసం ఆ ఊర్లో వచ్చన్న పెట్టాలని కోరికానంటే లక్షలు చూస్తున్నారు స్వామి, కోట్లు సంపాదిస్తున్నారంటే స్వామి కోట్లు సంపాదించి బ్రెడ్ ముక్కలే తింటాం మేము ఇక్కడ. అదే మన ఇంట్లో మా అమ్మ మా నాన్నమ్మలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఆ బొప్పట్లే కానీ ఆ కారం అన్నమే కానీ వాళ్ళు పెట్టే పులిహోరే కానీ అవన్నీ గుర్తుకొస్తే స్వామి ఈరోజు ఈ బతుకు కోసం మేము ఇంత ఎడ్యుకేషన్ చేసాము అని అనిపిస్తుంది. ఇట్ ఈస్ అ లైవ్ ఎడ్యుకేషన్ అమ్మ. వాళ్ళకి తృప్తి లేని బతుకులు. అంటే
దేనినైతే మానవుడు కోల్పోతాడో అప్పటికి గాని దాని విలువ తెలియదు అన్నమాట. వాళ్ళు చూడండి ఎలా కోరుకుంటారంటే మరో జన్మ అంటుంటే మా ఊర్లోనే చనిపోయి మళ్ళీ పుట్టాలి అక్కడే అని అంటున్నారంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సాక్రిఫైస్ ఒకరి కోసం త్యాగమైన జీవితమే గడుపుతున్నారు అక్కడ. డబ్బుల కోసం అనో, ఈఎంఐ కోసం అనో, లేకపోతే బిల్డింగ్ల కోసం అనో, లేకపోతే రెంట్ల కోసం అనో గడుపుతున్నారు. అంతే ఆశ. లేకపోతే వీళ్ళకి ఉన్న ఈ జీవితాలకమ్మా మీరు మన ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటే 10,000 అనేది పెద్ద సమస్య. ఈరోజు 10,000 చూసారా, వారం రోజులలో కూడా ఉండవు, 2 రోజుల్లో కూడా ఉండవు అమ్మా. కొందరు వ్యక్తులు అయితే 10,000 కాదు కదా, లక్షలు. ఆ ఏదో విషయం చూస్తున్నాం, కోట్లు మూసి తెరిచే లోపల ఖర్చు ఎగిరిపోతున్నాయి. డబ్బులకి విలువ లేదు ఇక్కడ. ఒకప్పుడు డబ్బులకి ఎంత విలువ అమ్మా, ఇప్పుడు విలువ లేదు మా తల్లి. డబ్బులకి ఏంటి బాబా, మనుషులకి లేదు, మనుషులకి విలువ లేకుండా ప్రేమ లేదు. నమ్మిన వాడిని వెన్నుపోటు, వచ్చిన వాళ్ళని నమ్మరు. శారీరక పైశాచికత్వం, ఇంట్లో భార్యతో పాటు భర్తతో పాటు బాగుండి ముంచి పోదాం అంటేనేమో సమాజంలో ఎన్నో పనుల రీత్యా ఒత్తిడి రీత్యా ఎక్కడ పోతున్నదో తెలియదు. ఆన్సర్స్ ఏమో చెప్పితే మాట్లాడితే జీవితాలు అందరి ఏడుపులే ఉంటాయి. ఎక్కడో కొంతమందిని చూసి బాగున్నారు అంటే మరి ఈ జన్మ ఫలితం కాదు కదా, అది ఏ జన్మ పుణ్య ఫలితమో ఈ రోజు బాగున్నారు వాళ్ళు. మనం ఈ వేరే వాళ్ళ మీద ఏడుపు ఆపేసేసి మన జీవితం మీద మనం బాగుంటే పరమాత్ముడు కనీసం మరో జన్మన్న బాగు పుట్టించడా? ఈ మానవుల్లో కొంచెమైనా మార్పు రావాలి అంటే మినిమం పాటించవలసిన ధర్మాలు 2-3 చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనం ముఖ్యంగా నాలికతోనే సమాజాన్ని కాపాడుకోవాలి. పరమాత్ముడు పరశురాముడికి చెప్పిన ఒక మాట మేము చెప్పే సందర్భం అనుకోండి, ఆయన గారికి కోపం ఎక్కువ, మళ్ళీ జమదాగ్ని అంటే ప్రేమ ఎక్కువ, తండ్రి జమదాగ్ని. పరశురాముడు ఎంతటి గొప్పవాడు అంటే అమ్మా, ఆయన గారు ఆయన దగ్గర ఉన్న విజయ ధనస్సు ఏదైతే ఉన్నదో ఆ విజయ ధనస్సుని స్వయంగా కర్ణుడికి ఇచ్చాడు ఆయన, గొప్పవాడు. అయితే ఒక సందర్భం ఏర్పడినప్పుడు అమ్మ యొక్క తలని నరికేస్తాడు రేణుకామాతది. ఎల్లమ్మ తల్లిది అప్పటికి విషయం రాదు. అప్పుడు ఆ తల తీసేసిన సందర్భం ఆ పరశురాముడు ఒక 2 నిమిషాల ఓపికతో ఇలా కళ్ళు మూసుకొని చూస్తాడు. అంటే పరశురాముడు శివభక్తుడు, జమదాగ్ని కూడా శివభక్తుడే, కానీ తండ్రి మాట తప్పలేకపోతాడు కదా. అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, ఇక్కడ బాగా గమనించాల్సిన విషయము, పరశురాముడికి శివుడు కనబడి అడిగినప్పుడు ఆవేశంతో ఆలోచన లేకుండా మీరు తల్లిని తీసేయడం చేత అని అన్నప్పుడు ఆయన అసలు నేనేం వింటున్నాను, నేనేం చేస్తున్నాను, ఎలా పోతున్నానంటే నీ తండ్రి క్షణిక నిర్ణయంలో తల తీసేమనేసాడు. ఓపికతో ఆలోచించినట్టే పరిష్కారం దొరికేది. ఇప్పుడు నువ్వు ఆ మాట వినగానే ఒక మాట వెనక్కి అనలేకపోయావు, అంటే తండ్రికి విలువిచ్చావు. మీ ఇద్దరి మధ్యలో నాలికకి అదుపు లేదు కదా అని అన్నప్పుడు తండ్రి వివరించినప్పుడు ఏమంటాడంటే, అసలు ఆయుధం పెట్టుకున్న నేను ఆయుధంతో తీసేశా అంటే అసలైన ఆయుధం అది కాదు పరశురామ, అసలైన ఆయుధం నాలుక. ఆ నాలుకతో నువ్వు ఒక మాట అనలేవే, ఒక ఆయుధంతో అమ్మ అని పిలవలేవే, ఒక ఆయుధంతో పరమేశ్వరాన్ని నన్ను పిలవలేవే. నేను వచ్చేవాడినిగా, నేను ఆపేవాడినిగా ఈ తతంగాన్ని. నన్ను అడ్డుకోలేరా మీరు, నన్ను పిలవలేరా మీరు? మీ నాన్న నన్ను దాటొస్తాడా? మహాముఖంటిని నేను, 3 కన్నులతో ముల్లోకాలకే అధిపతి నేను ఆపలేనా అన్న ఆ విచిత్రమైన సందర్భంలో పరశురాముడు ఎంత బాధపడతాడంటే, అసలు శక్తి ఎక్కడుంది అని అంటే నీ నాలుకలో, వినాశనం ఎక్కడుందంటే నీ నాలుకలో. ఈ 2 ఉన్న ఈ శక్తులు తెలుసుకోవాలి నీ మానవ శరీరాలు కలియుగంలో ఇంకేవి చేయబోతాయో అని చెప్పేసి తదాస్తు అని వెళ్ళిపోతాడు. ఇలా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అమ్మ నాలుక అదుపులో ఉండాలి. నాలుకతో ఏమవుతుంది, విలువలు కోల్పోతున్నాం. ఫటఫట తిట్టేస్తాం, ఫటఫట అరిచేస్తాం కదా. దీనివల్ల ఏమిటంటే అవతలి వ్యక్తి మనసు చాలా చాలా చిన్న భిన్నం అయిపోయి జన్మలో మాట్లాడడం ఇంకా మేము. భగవంతుడు ఇచ్చిన మంచి మాటలతో నీ కుటుంబం కాపాడబడుతుంది. చెడ్డ మాటలతో నీవే నలుగురిలో నవ్వుల పాలు కాబడతావు. కాబట్టి అత్యంత విలువైన పాశుపతాస్త్రమే నీ నాలుక. అక్షరమాలికతో చదువుకుంటే చదువు వస్తుంది, నువ్వు చదువుకోకపోతే దుర్భాషలాడే గుణగణాలు వస్తాయి అనేది ఈ ముఖంలోనే పెట్టాడు ఆయుధం. నరం లేదు మళ్ళీ దానికి, నరమే లేదు దీనికి మళ్ళీ, అంటే నరం ఉంటే ఇంకేం చేసేదో అది కదా. కాబట్టి నాలుకని అదుపులో పెట్టుకోవడం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మన మాట తీయకుంటే ఒక మూట ఖచ్చితంగా దొరుకుతుంది ఎక్కడైనా. అంటే ఒక పూటకి బొవ్వ దొరుకుతుంది, ఒక పూటకి నీళ్ళు దొరుకుతాయి. అమ్మ అన్న పదంలో చూడండి ఎంత బలం ఉంటుంది, నీ అమ్మ అన్నదానికి ఎంత తేడా ఉంటుంది. కాబట్టి మనం అందరం కలియుగంలో కూడా చేయాల్సింది ఏంటంటే అమ్మ ఓపిక, నాలిక ఓపికతో మాట్లాడే ప్రశ్నలకే విలువ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు
సాధు సంతులకి విలువ ఎందుకు ఎక్కువ ఉన్నది ఈ సమాజంలో అంటే అమ్మ, మాట చూడండి, పొదుపుగా మాట్లాడే విషయాలు ధర్మమైన విషయాలే మాట్లాడతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నాం, మనము మద్యం సేవిస్తూ కనబడతారు, కొంతమంది కనబడతారు దుర్భాషలాడుతూ కనబడుతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఎంత పెద్ద సాధువులైనా విలువ రాదు. నీ నాలుకకి, నీ మనస్సాక్షికి విలువ లేనిది నీ శరీరానికి విలువ ఎలా వస్తుంది తల్లి? ఇప్పుడు యావత్ ప్రపంచంలో యువకులందరూ చెప్పేది కూడా ఏంటంటే అమ్మా, ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. దాంతోపాటు మన సంస్కారము చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులని గౌరవించలేని మనము, వచ్చిన భార్యని బాగా చూసుకోలేని, భర్తని బాగా చూసుకోలేని, కన్న పిల్లలని బాగా చూసుకోలేని మనము ఎలాంటి సమాజంలో మనం మన ధర్మాన్ని, మానవ ధర్మాన్ని కాపాడుకుంటాం? కాబట్టి ముఖ్యంగా ఏంటంటే దైవాధీనమైన పుస్తకాలు చదివితే మొదట మన మనసు ఒక ఏకాగ్రతకు వస్తుంది. పురాణాలు, ఇతిహాసాలు, తాళపత్రాలు, గ్రంథాలు, ఇక్కడ అన్నీ ఏం చూస్తామంటే అమ్మ, WWE ఒక వ్యక్తిని ఏ విధంగా ఎగిరేసి గుద్దాలో చూస్తారు, ఒక వ్యక్తిని ఏ విధంగా చంపేయాలో చూస్తారు. అంటే హర్రర్ మూవీస్, యాక్షన్ మూవీస్ ఇవన్నీ వచ్చేసరికి దిస్ ఫిక్సెస్ ఇన్ అవర్ మైండ్. చిన్నపిల్లలందరూ చూడండి ఎక్కువ శాతంగా యాక్షన్ మూవీస్ చూసేసి బయటికి వచ్చి గ్రౌండ్లో అదే చేస్తుంటారు వాళ్ళు. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే గద పట్టుకొని ఆయన గారు ఎముడు వస్తుందో చూసేస్తే పిల్లలు అది చేసేవాళ్ళు. శ్రీకృష్ణుడు వస్తే శ్రీకృష్ణుడిలా కూర్చునేవాళ్ళు, ఆవులు అంటే ఆవుల పక్కన కూర్చునేవాళ్ళు. ఇలాంటివన్నీ కనబడే సమాజం లేదే ఇప్పుడు. లేదా అమ్మ, ఊర్లలో లేవా ఆవులు? చెప్పండి, ఊర్లలో లేదా? ఈతలు కొడుతున్నారా పిల్లలు? ఎంతమంది ఈ రోజు ఈత వచ్చమ్మా? అక్కడ కూడా సెల్ ఫోన్లు వచ్చి అక్కడంతా పోయింది కదా. అంటే ఇది నువ్వు చేసుకున్న దాష్టికమే కదా. కాబట్టి పరమాత్ముడిని తప్పు ఎలా పడతాం తల్లి? ఇప్పుడు పరమాత్ముడు మాట వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నామమ్మా. పరమాత్ముడు రాయిలో లేడు, ఇదైతే ముమ్మాటికి అందరికీ తెలిసిందే. కానీ పరమాత్ముడు ఏడున్నాడు? పరమాత్ముడు రాయిలో లేడు అని ఇప్పుడు ఒక సాధువు మన ఇద్దరం చెప్పేసుకున్నాం. మరి రాయిలో లేనప్పుడు అందరు ఎందుకు పూజిస్తున్నారు రాయిని అన్న ప్రశ్నకి ఏంటంటే అమ్మా, పరమాత్ముడు రాయిలో లేడు. పరమాత్ముడు ఆయనకు ఒక ఆకాశంలో ఒక దైవలోకం ఉంది, దైవలోకంలో ఉంటాడు ఆయన. అంటే గొప్ప వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నాడు. కానీ రాయిలో ఏముంది తెలుసా అమ్మా? అసలైన మర్మము నీ శరీరంతో సంబంధమై ఉన్నది. ఈ రాయి లాంటి నీ మనసు ఎప్పుడైతే సున్నితంగా పరమాత్ముడి వైపు తిరిగి మనశ్శాంతితో అంగీకారం చేసుకొని బాగుపడాలి, నేను నాతో నలుగురు బాగుండాలని చెప్పేసి పూజిస్తావో, అసలైన రాయి నీ మనస్సు. ఈ అసలైన రాయిని నువ్వు కదిలించినప్పుడు ఆ నిజమైన రాయి నీకు మనిషి రూపాన కనబడుతుంది, దేవుడి రూపాన కనబడుతుంది. ఇప్పుడు నీవే రాయిలాగా ఉంటే మరి అవతల వ్యక్తి కూడా ఆ రాయిలో మరి పరమాత్ముడు ఎలా కనబడతాడు నీకు? సో మనుషులు కాఠిన్యంతో ఉండకూడదు. ఇప్పుడు నీ మనసాక్షి నువ్వు గెలవలేనిది ఆ రాయిని గెలవగలమా తల్లి? నీ మనసే రాయి అంటే అవతల రాయిలో మరి దేవుడు ఉన్నాడని నీవు ఎలా కనిపెట్టగలవు? ఇప్పుడు మొన్న చిన్నజీయర్ స్వామి గారు, నేను ఆ విషయం నేను ఇంటర్వ్యూ చూశాను. ఒక యాంకర్ ఏమడిగిందని అంటే, దేవుడు ఉన్నాడా, వచ్చాడా, పోయాడా, అసలు ఎలా ఉండగలుగుతారు అని అడిగింది ఒక ఆవిడ. క్వశ్చన్ నేను మళ్ళీ ఓవర్గా చెప్పొద్దు. అలా చెప్పినప్పుడు ఈయనేమన్నారంటే, దేవుడు ఉన్నాడా లేడా నీకెందుకు అన్నాడు ఒక మాట. నీ ధర్మం ఏమిటి? కుటుంబాన్ని, ఇల్లు, సంసారాన్ని చూసుకోవాలి, పుణ్యం, న్యాయం, ధర్మంగా బ్రతకాలి. ఆ రాయిని నువ్వు పూజిస్తున్నావుగా, ఆ రాయినే ఎందుకు పూజించాలి? ఆవిడ అడిగిన ప్రశ్న. రాయిని ఎందుకు పూజించాలంటే రాయి పర్మనెంట్. మరి శ్రీరాముడిని ఎందుకు పూజించాలంటే శ్రీరాముడిని పూజించారు, అప్పుడు రాయిని పూజించలే. శ్రీకృష్ణుడిని పూజించారు, అప్పుడు రాయిని పూజించలేరు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని పూజించారు. కలియుగంలో ఆయన వెళ్ళిపోదలుచుకోలేడు కాబట్టి రాయి అయ్యాడు. కాబట్టి పోనివాడిని పూజించడానికి జ్ఞానం లేదు మనము, అక్కడ పోతున్న వాళ్ళని పూజించిన మన జ్ఞానము ఈ రోజు రాయిలో దేవుణ్ణి చూడలేని ఈ పరిజ్ఞానం ఎక్కడి నుంచి ఉందన్న ఆ ప్రశ్న చాలా నచ్చింది నాకు. బాగా గమనించాలమ్మా, మళ్ళీ చెప్తాను. రాయిని పూజించాలన్న విషయం అది పోదు ఎప్పటికీ, శాశ్వతంగా ఉండడానికి వచ్చాడు దేవుడు ఇక్కడ. ఆ రోజు వాళ్ళు శాశ్వతంగా కాదు, వెళ్ళిపోయారు. రాముడు వెళ్ళిపోయాడు, అవతారం ఎత్తి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు కదా. ఇక్కడ ఆయన వెళ్ళిపోదలుచుకోవట్లేడు అని అర్థం. వెళ్ళిపోదలుచుకోలేని అతన్నే మనం మర్యాద చేయట్లేదు, ఆయననే గౌరవించట్లేదు. ఆ రాయిని ముందు పూజించాలి, చేయాలంటే నీ రాయి లాంటి మనసు కదలాలి. ఇవన్నీ కదలలేని ఆ రాయిని ఏం చూస్తామన్న ఆ ప్రశ్న నాకు చాలా బాగా నచ్చింది, నేను చూశాను కూడా. ఇప్పుడు మనిషి రాయిలో దేవుడు ఉన్నాడో, లేకపోతే రాయి లాంటి మనసున్న నీ దగ్గర దేవుడు ఉన్నాడు అని అంటే, ముమ్మాటికి దేవుడు నీ మనసులోనే ఉన్నాడు కలియుగంలో. ఈ కలియుగంలో నీ మనసును నువ్వు గెలిస్తేనే రాయిని గెలుస్తావు, ఆ రాయే దేవుడిలాగా కనబడతాడు. ఇదమ్మా పరమాత్ముడు చెప్పింది కదా. ఈరోజు మనందరం వాళ్ళు ఏమంటారు, రాయికి కొబ్బరికాయ కొట్టేస్తే కోరిక తీరాలంటాడు. మరి నీ మనసులో స్వార్థం ఉన్న దగ్గర కోరిక నెరవేరుతుందా? నెరవేరదు, ఖచ్చితంగా నెరవేరదు. కాబట్టి ఏంటంటే ఒక సాధు లక్షణాలు ఏంటంటమ్మా, రాయిలో దేవుడు ఉన్నాడు, ఇది నిజమే. కానీ నీ మనసులో నుంచి ఆ దేవుడు ఆ అగ్గి వెలిగించి పుణ్యం అనేది బయటికి రాకపోతే, మనశ్శాంతి బయటికి రాకపోతే అది రాయిలాగే కనబడుతుంది. కాబట్టి అది చూసిన వాళ్ళకి రాయి, కానీ మనసుతో ఏకమై చూస్తే
అదే పరమాత్ముడి స్థితిగతులు కలిగిన ఒక పవిత్రమైన రాయి. అవునా కదా తల్లి? అవును. మక్కా మసీదులో తొంగి కూడా చూడరు, కానీ ముట్టుకొని వస్తారు, ఉమ్, మనసుతో చూసి మొక్కేసి వస్తారు ఒక మాట. మళ్ళీ జెరూసలేం ఏదో ఉంది అక్కడ, నాకు తెలిసి ఏదో అక్కడ పోయి మేరీ మాతది ఏదో విగ్రహం ముట్టుకొని వస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది కోరిక కాశీ ఉమ్, వెళ్ళి అక్కడ కాశీ శివలింగాన్ని కనీసం ఈ స్పర్శంగా అన్నా, అక్కడ గంగా అన్నా చేసుకో. ఇట్లా కొన్ని ఎందుకు పెట్టారంటే పరమాత్ముడు ఉమ్, ఎక్కడో ఒక దగ్గర నుంచన్నా నీవు చేరుతావు నా దగ్గరికి అని. ఉమ్. ఇప్పుడు మనం చేరుతున్నాము. సో అన్నిటికీ కేంద్రము మనసు. మనస్సు ఈ మనసుని మనం ఆధీనంలో పెట్టాలి. మానవుడు మనసుతోటి అన్ని గ్రహించాలి, మానవత్వంతో ప్రవర్తించాలి, మానవ ధర్మాలు ఆచరించాలి. ఖచ్చితంగా ఆ మానవ ధర్మాల్లో భాగంగా తను మనసున్న మనిషిగా ప్రవర్తించాలి. ఎదటి వ్యక్తిలో కూడా మనసు ఉంటుంది, వాడు మనిషే అనేది స్పృహలో ఉంచుకోవాలి. ఎన్ని కోల్పోతలేమో ఈరోజు బంధాలమ్మా. ఒక మాటతో కోల్పోకూడదు, మాటతో బంధం కోల్పోకూడదమ్మా. నేను ఈ మధ్య ఒక మిత్రుడికి పెట్టాను, కొన్ని మెసేజ్లు 2-3 పెట్టిండు నాకు. పెడితే నేను ఏం పెట్టిన అంటే మెసేజ్, మాటతో బంధాన్ని కోల్పోతే మిత్ర కొన్ని కోట్లు పెట్టినా ఆ మాట తిరిగి రాదు తల్లి. మాటకి ఎంత శక్తి ఉంది అసలు. చాలా పవర్ఫుల్ ఆ మాట. ఇంకో విషయం తెలుసా అమ్మ, ఆ బుల్లెట్ తో మనుషులు కాలుస్తారు కదా, సేమ్ అది కూడా అంతే. ఆ బుల్లెట్ రివర్స్ రాదు. అక్కడ ఇంకోటి బుల్లెట్ రివర్స్ రాదు, కానీ మనిషి ఉండడు, అంటే తగులుతుంది పోయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటమ్మా, మనిషి ఉండడు, ఆ బుల్లెట్ దొరకదు, అంటే అది కాలం అయిపోవడం ఏదో జరుగుతుంది. ఇక్కడ మాటకి ఏంటంటే మాట బయటికి పోతుంది, మనిషి ఉంటాడు కానీ జీవితాంతం చచ్చిపోయి ఉంటాడు. నీకు దగ్గర ఆయన దగ్గర ఎప్పటికీ విలువ రాదు, ఇద్దరు చచ్చిపోతారు. ఇక్కడ బాధించే మాటలు అంటే ఇక్కడ ఏం తెలుసు అమ్మ, బుల్లెట్ తో ఒక వ్యక్తి చచ్చిపోతాడు, కానీ మాటతో ఇద్దరు చచ్చిపోతారు తల్లి. నువ్వు మాట్లాడు, ఇప్పుడు నువ్వు నాకు శత్రువు అయిపోతావు, నేను నీ మొహం చూడను, నువ్వు నా మొహం చూడవు. దానికంటే ఆ బుల్లెట్ తో కాల్చుకొని చంపుకోవడం బెటర్ కదా. కనీసం మనిషి కనబడాడు, మనిషి కనబడి మాట్లాడకుండా చూస్తూ చూస్తూ తిరుగుతూ ఉంటే ఈ లోపల ఫీల్ మంచిగా అనిపిస్తుంది. ఎంత బాధ అవుతుంది తల్లి. మనోళ్ళే మళ్ళీ. చాలా సంతోషము గురూజీ. జై గురుదత్త. జై గురుదత్త.